రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోలు గురించి బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల గురించి రైతు సంఘ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ ఎక్కువగా నో బీడ్లు వస్తున్నాయని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్ణాటకలో పొగాకు కొనుగోలు ముగిశాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ కొనుగోలును వేగవంతం చేయాలని అన్నారు. లో గ్రేడ్ ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని, ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని, నో బిడ్లు ధరల గురించి కొనుగోలుదారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో కూడా ధరలు లేని పరిస్థితుల్లో తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందన్నారు. ఇప్పుడు కూడా రైతులు నష్టపోకుండా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎక్కువగా నో బిడ్డింగ్ జరుగుతుందండి. రైతులు కష్టపడి ట్రాక్టర్లు తీసుకొచ్చుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతుంది. రైతులు బాగా ఇబ్బంది ఉంది. ఈరోజు కర్ణాటకలో మార్కెట్ కూడా ముగిసింది. రైతులు అపరాధ రుసుం లేకుండా ఎక్కువ సాగును కొనుగోలు చేయమన్నారు. అది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకుముందు రైతులకు ఇబ్బంది అయినప్పుడు ఆ రోజు దామచల నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. పోయినసారి 14,000 రైతులకు ఇబ్బంది వస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో 2,000 రూపాయలు అదనంగా కేంద్రం నుంచి 1,500 రూపాయలు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా 500 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంది కూడా మా ప్రభుత్వమే. ఈరోజు కూడా మార్కెట్ రేట్లు బాగానే ఉన్నాయి, కానీ నో బిడ్డింగ్ వస్తుంది. లో గ్రేడ్కి సమస్య ఉంది. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. ఇక ఈడీ టొబాకో బోర్డు కొత్త నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. బయ్యర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయమన్నాం. కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో గతంతో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఆ కొనుగోలు కూడా శాతం పెంచాలనేది నేను ఈడీ బోర్డు అధికారులు ఆర్ఎంకి సూపరింటెండెంట్ చెప్పాను. ఈడీ గారికి కూడా చెప్పానండి. ఏదైనా పొగాకు రైతులకు నష్టం జరగకుండా ఆడుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో కూడా మేము చేసిన చరిత్ర ఉన్నాయి. గతంలో ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన లో గ్రేడ్, కానీ అప్పుడే అమ్ముకోకుండా వాళ్ళు వ్యాపారవేత్తల్లాగానే వచ్చే నెక్స్ట్ సీజన్లో అమ్మటం వల్ల రైతులు ఆ సంవత్సరంలో వచ్చినటువంటి లో గ్రేడ్ కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ మర్చిపోయి ప్రభుత్వాల మీద నిందలు వేయడం సరికాదని చెప్పి వారికి హితవు చెప్తున్నాను.